2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఈ మధ్య కాలంలో ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ గా అలాగే రీసైక్లింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి అని చాలా మందికి వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ రూట్ లో వెళ్తే బాగుంటుందేమో అన్న ఆలోచన ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా రీసైక్లింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? వ్యాపార పరంగా ఇందులో లాభాలు ఎలా ఉంటాయి? పెట్టుబడి ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటుందమ్మా. దీనిలో ఏంటంటే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని రెండు ఉంటాయి. సో ఈరోజు నేను డ్రై వేస్ట్ మీద చెప్తాను. నేను వెట్ వేస్ట్ మీద ఇంకో రోజు మనం ఇంకొక సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. సో రీసైక్లింగ్ అనేది డ్రైలోను వెట్లోను రెండిట్లోనూ చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు చాలా వ్యర్థాలు ఇలా ఉండిపోవటం వల్ల వాటిని సరిగ్గా దాన్ని చేసే ఆపర్చునిటీ దీనిలో నేను చెప్తాను. నేను ఒకప్పుడు ఇండస్ట్రీ నడిపేటప్పుడు నా దగ్గర స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు. ఒక అతను పాపం ఏ జన్మలో ఏ పాపం చేశాడో పాపం అనుకుంటా ఉండేవాడిని నేను. ఇది ఒక 30 years బ్యాక్, 25 years బ్యాక్. ఒక కాలు ఇట్లా మడత పెట్టుకుని చక్కగా ఒక ట్రాలీ తెచ్చుకుని ఒక కర్ర తెచ్చుకుని మేము ఇచ్చే స్క్రాప్ తీసుకుని వెళ్తా. ఈరోజు అతని నెట్ వర్త్ 100 CR. నా దగ్గర ఒక స్క్రాప్ తీసుకెళ్ళిన వ్యక్తి ఒక ట్రాలీలో వచ్చి ఒక 2-3 కుర్రాళ్ళని తీసుకొచ్చేసి స్క్రాప్, అందువల్ల నేను అదే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు అప్పుడు ఆ స్క్రాప్ కోసం వాళ్ళు ఫస్ట్లో కొన్ని లీజుకి తీసుకున్నారు ప్లేసెస్, తర్వాత కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న ప్లేసెసే కాస్టే వాళ్ళ బోళ్ళు ఉంటుంది. అయినా వాళ్ళు స్టిల్ ఈరోజు కూడా ప్రతి మంత్ ₹1 కోటి తీస్తున్నారు. అంటే వాళ్ళ ఆస్తులు పెరిగి 100 కోట్లు అవ్వచ్చు, 1 కోటి నుంచి 2 కోట్లు ప్రతి నెల ఆదాయం తీస్తున్నారు అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ బిజినెస్ మీద 25 crores ఆదాయం తీస్తున్నారు ఆ రోజుల్లో వచ్చిన మొదలుపెట్టిన వాళ్ళు. అంటే అందరికీ అంత వస్తాయని నేను చెప్పను, కానీ నేను ఊరికి ఒక ఇన్స్పిరేషన్కి, అంటే స్క్రాప్ అనేది ఆ స్క్రాపేనా లేకపోతే ఇంకోటే అనుకుంటాం కదా. వ్యర్థం, వేస్ట్ ఏది వేస్ట్ కాదు. మన మనుషులను కూడా కొంతమందిని వీడు పనికిరాడరా, వీడు ఏం వేస్ట్ ఫెలోరా, ఇంకోట్రా మనం అనుకుంటా ఉంటాం కదా. వాళ్ళని పక్కన పడేస్తూ ఉంటాం మన మనుషులను కూడా. వాళ్ళకి సరైన టైం వచ్చినప్పుడు, సరైన మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, ఎలాగైతే చాలా పెద్ద పెద్ద స్థాయికి సరైన వాళ్ళు కారు, పనికిరాని వాళ్ళు కారు అని ఎలాగైతే వ్యక్తులు నిరూపించారో, అలాగే వేస్ట్ కూడాను ఆ వేస్ట్ని పట్టుకున్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. నా సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, ఎస్పెషల్లీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ కానీ బాగా ఏ సిటీస్లో ఉన్నా కూడాను రకరకాల వేస్ట్లు ఉన్నాయి. అంటే ఈ డ్రై వేస్ట్లో కూడా ఏమేమి ఉంటాయి? ప్లాస్టిక్ ఉంటుంది, పేపర్ ఉంటుంది, తర్వాత క్లాత్ ఉంటుంది, తర్వాత బ్యాటరీ, లిథియం ఇలాంటివి బ్యాటరీస్ ఉంటాయి, అండ్ మెటల్స్ ఉంటాయి. ఇంతే బేసికల్గా. సో ఎవరైతే ఈ వ్యాపారం చేద్దాం అనుకున్నారో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్తో, అంటే జనరల్గా ఏదో చిన్న చిన్న బస్తీల్లో మామూలుగా వచ్చి కొంతమంది తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరికో టైఅప్ అయి ఉంటారు. దీనికి ఏంటంటే మనం ఒక స్పెషలైజ్డ్గా దాన్ని ఆ డ్రై వేస్ట్ని తీసుకెళ్లే, వెట్ వేస్ట్కి ఆల్రెడీ ఉంటుంది మెకానిజం. డ్రై వేస్ట్కి మనం ఒక డ్రై వేస్ట్ మెకానిజంని కనుక విడిగా కనుక మనం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్తో, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు ఎదురు డబ్బులు ఇస్తూ ఉంటారు వెట్ వేస్ట్ అన్ని వేస్ట్ని తీసుకెళ్ళటానికి. నెల ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ₹100, ₹200, ₹300 ఇస్తూ ఉంటారు కదా. డ్రై వేస్ట్లో కనుక రన్నింగ్ అయితే పెద్ద పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఎదురే మనం బిల్డింగు ఇవ్వచ్చు అనమాట. అంత వ్యాపారం ఉంటుంది దానిలో. సో లెట్స్ సే చిన్న వ్యాపారంగా మొదలు పెడదాం అనుకున్నాం ఓ ₹10 లక్షల పెట్టుబడితో. సో దీనిలో ఏంటంటే బెయిలింగ్ మిషన్ అని ఉంటుంది, క్రషింగ్ మిషన్ అని ఉంటుంది, నెక్స్ట్ సార్టింగ్ మిషను, నెక్స్ట్ క్లీన్ చేసే వాషింగు, ఇవి బేసికల్గా ఒక డంపింగ్ ఒక ప్లేస్. వీటన్నిటిని ఫస్ట్ స్టాక్ ఒక చోట పెట్టాల్సినవి ఉంటాయి. సో ఒక షెడ్ తీసుకోవాలి రెంట్కి. సో ఒక 3-4 కార్మికులు, ఒక మినిమం ఒక 5 to 6 5 కార్మికులు ఉండాలి. తర్వాత ఒక ట్రాలీ, పాత ట్రాలీ అయినా పర్లేదు, ఆటో ట్రాలీ, ఒక పాత ట్రాలీ పర్లేదు. ఇవన్నీ కలిపి రెంటు, గిడ్డంగి రెంటు అన్నీ కలిపి ఒక 2 నెలల శాలరీలు టోటల్గా, తర్వాత రా మెటీరియల్కి అడ్వాన్స్లు ఇవ్వడానికి ఒక అమౌంట్లు, ఇవి ఏదైనా కనుక ఒక 10 lakhs పెట్టుబడి పెట్టుకుంటే, మినిమం ఒక యూనిట్ని తయారు చేసుకుంటే 1 ton నుంచి 1 ton అని నథింగ్ అసలు వేస్ట్ బిజినెస్లో. 1000 kgs అనేది నథింగ్. ఒక 5 tonsని ఒక ఈ సెటప్తో, 10 లక్షల సెటప్తో ఒక 5 tonsని ప్రాసెస్ చేసుకోగలిగితే, ఇప్పుడు మనం గుర్తుందా, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏదన్నా న్యూస్ పేపర్లు కానీ ఇది కానీ వాళ్ళు ఎంత ఇచ్చి తీసుకెళ్తారు? ఒక ₹10 ఎంత ఇచ్చి తీసుకెళ్తారు కదా. ₹10 వాళ్ళు ఇచ్చి తీసుకెళ్తున్నారంటే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి
దాన్ని చేస్తే ఒక 30-40 రూపాయలు లేకుండా వాళ్ళు చెయ్యరు. చేయరు కదా. అవును సార్. సో ఇప్పుడు పేపర్ని బెయిలింగ్ మిషన్ ఏం చేస్తుంది అంటే పేపర్ని ప్లాస్టిక్ని విడివిడిగా బెయిలింగ్ కట్టలు కట్టేస్తుంది. అది బెయిలింగ్ అయిపోతుంది, అది వెళ్ళిపోద్ది పక్కకి. మెటల్స్ క్లీనింగ్ చేసేసేటప్పుడు కొన్ని మెటల్స్ చేస్తారు, సీవింగ్ చేస్తారు, తర్వాత మెటల్స్ని పక్కన పెడతారు. ప్లాస్టిక్ ఉంటుంది అనుకో, ప్లాస్టిక్ సపరేట్ చేసేస్తారు. దాన్ని కట్టింగ్ చేసేసే మిషను స్క్రాప్ చేసే మిషన్ ఉంటుంది అనమాట, అది స్క్రాప్ చేసేస్తుంది. సో వీటన్నిటిని ఏంటంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ వెళ్ళిపోద్ది, మెటల్ కాపర్ అంటే కాపర్కి వెళ్ళిపోద్ది, బ్యాటరీస్ అంటే బ్యాటరీకి వెళ్ళిపోద్ది, అట్టలు పేపర్ అంటే పేపర్కి వెళ్ళిపోద్ది. ఇట్లా దేని దానికి వెళ్ళిపోతాయి అనమాట. సో దేని దానికి వీళ్ళు సోర్సెస్ మాట్లాడుకుంటారు, వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, లేదంటే ఆ ఇండస్ట్రీస్ అంటే ఆ బిజినెస్లోకి ఒక్కసారి ఎంటర్ అయిపోతే ఆ దారులని దొరుకుతాయి. వీళ్ళే రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు, చాలా టన్స్ పెరిగిపోయినాయి, ఆ రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ వీళ్ళే పెట్టచ్చు, మెటల్ కాస్టింగ్ యూనిట్స్ వీళ్ళే పెట్టచ్చు, పేపర్ పల్ప్ తయారు చేసే పేపర్ అంటే ఒక్కసారి వీళ్ళు సప్లై చేయటం మొదలు పెడితే ఆ సప్లై చేసే బిజినెస్లను కూడా ఆ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు వీళ్ళు. సో ఈజీగా నెలకి ఒక 2 to 5 lakhs, ఒక 10 lakhs పెట్టుబడి పెట్టుకుంటే 2 నుంచి 5 లక్షల రూపాయలు. మొదట్లో రాకపోవచ్చు, ఒక 6 నెలలు 1 year టైం పడుతుంది. సో దీనికి ఏంటంటే ప్రాపర్గా ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఉన్నానుకో, మన మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో ఇన్ఫామ్ చేసి ఆ లైసెన్సెస్ తీసుకుని, సో రకరకాల వేస్లో అంటే కొన్ని చోట్ల అయితే వాళ్ళే ఎదురు డబ్బులు ఇచ్చి కూడా తీసుకెళ్ళే చోట, ఇప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి పట్టుకుపోమంటే ఎదురు డబ్బులు ఇచ్చి అదే అలవాటు చేసుకుని తీసుకో. కొన్ని మేము మాకు డబ్బులు ఇచ్చి పట్టుకుపోమన్నారు అనుకో, అలా ఏ విధంగా అయినా కూడాను చేయొచ్చు. తర్వాత ఒక్కొక్కసారి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా కొన్ని అవుతూ ఉంటాయి, బిల్డింగ్ని కూల్చినప్పుడు కూడా రకరకాల వ్యర్థాలు వస్తూ ఉంటాయి కదా. సో రకరకాల వ్యర్థాలు ఒక్కసారి ఈ బిజినెస్లోకి ఎంటర్ అయితే చాలా అవెన్యూస్లోకి వీళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైనా కూడా డౌట్స్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సో మనది ఏదైతే సర్క్యులేట్ అవుతున్న నెంబర్ని మన వాళ్ళు కనుక కాంటాక్ట్ అయితే, సో మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 or 6 మధ్యలో కనుక కాంటాక్ట్ అయితే, సో ఏదర్ ఫోన్ అపాయింట్మెంట్ కానీ ప్రత్యక్షంగా మనం కలిసే అపాయింట్మెంట్ కానీ ఇద్దాం. సో మంచి గైడెన్స్, ఈ బిజినెస్ అనే కాదు, ఈ ఒక్క బిజినెసే కాదు, ఇంకా రకరకాల వాళ్ళ మైండ్లో ఏదైనా బిజినెస్ ఉన్నా మనం దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. ఇంకా వాళ్ళకి సూట్ అయ్యే ఇంకేదైనా బిజినెస్ సజెస్ట్ చేయమన్నా మనం సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.